ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ ఉదయకాలం ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నారు. మరొక నూతన వారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. రాత్రంతా కూడా కాచి కాపాడి నిన్నటి దినాన జరిగిన ఆరాధనలన్నీ కూడా ఎంతో దీవెనకరంగా జరిగించిన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. దయచేసి మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థనతో ప్రార్థనా పోరాటాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. సర్వశక్తి కలిగినటువంటి యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నా. నీ అపారమైన ప్రేమ, నీ కృపను బట్టి నీకు స్తోత్రం తండ్రి. నీవెంతైనా నమ్మదగిన దేవుడు, దాన్ని బట్టి నీకు వందనాలు. మా జీవితాల్లో మరొక నూతన దినాన్ని, మరొక నూతన వారాన్ని మీరు మాకు అనుగ్రహించారు. దాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. జాయిన్ అయి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా యేసు శక్తిగల నామములో మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప రాజా, నీకు వందనాలు. ఈ సమయమందు నేను స్తుతిస్తూ, నేను ఆరాధిస్తూ ఉండగా, మీ నామాన్ని ఘనపరుస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడండి. నీ సన్నిధి మాతో కూడా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. కృపగల రాజా, నీకు వందనాలు. నిశ్చయముగా మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచమని ఈ వారమంతట్లో తోడుగా ఉండండి. ప్రత్యేకంగా ఈ దినము మా అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు ఉంచమని ప్రార్థిస్తూ, మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసు శక్తిగల నామంలో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి మనం అందరం కలిసి దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, మనసుతో ఆయన మనం ఆరాధన చేద్దాము, స్తుతిద్దాము. ఆ తర్వాత వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. శుద్ధుడా, ఘనుడా, రక్షకుడా, నా కాపరి నీవే, నా దేవుడా. శుద్ధుడా, ఘనుడా, రక్షకుడా, నా కాపరి నీవే, నా సంగమంతా బిగ్గరగా చెప్దాం. Rexana,
Yes, Lord. బలవంతుడా, శుద్ధుడా, గనుడా, రక్షకుడా, నా కాపరి నీవే, నా దేవుడా, శుద్ధుడా, నా కాపరి నీవే దేవా, నా దేవుడా, శక్తి లేని నాకు నా దేవా మరోసారి ఇంతవరకు దేవుని ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి కృపను బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము. దేవాతి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ చక్కటి ఆధిక్యతను బట్టి, దైవజనులు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి, దైవజనులకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా బాగున్నారని నేను తలుస్తున్నాను. జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయము ఫలభరితమైన జీవితం అనే అంశాన్ని మనము ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము ఈ విధంగా ఉంది. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుందునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. John chapter 15 verse 5. I am the vine, you are the branches. He who abides in me and I in him bears much fruit. For without me you can do nothing. For without me you can do nothing. నాకు వేరుగా ఉండి మీరు ఏమీయూ చేయలేరు. విశ్వాసులుగా ప్రతి ఒక్కరూ అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో ఫలభరితమైన జీవితము జీవించాలనేది ప్రభు యొక్క కోరిక, ఆయన ఉద్దేశము, ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక అయి ఉన్నది. కాబట్టి ప్రతి మనిషి కూడా తన జీవితము విలువైనదిగా ఉండాలని కోరుకుంటాడు. ప్రతి మనిషి తాను జీవించినటువంటి విధానంలో, తాను జీవించినటువంటి జీవములో ఫలించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. దీవించబడాలని, ఆశీర్వదించబడాలని ప్రతి ఒక్కరు కోరిక అయి ఉంటుంది. ఫలము ఇవ్వని వృక్షము చివరికి నశింపవేయబడుతుంది కదా. ఫలించని చెట్టు నరికివేయబడుతుంది. కానీ ఫలించే వృక్షము మాత్రము, ఫలించే ప్రతి వృక్షము కూడా విలువగా ఎంచబడుతుంది, పోషించబడుతుంది, కాపాడబడుతుంది, భద్రపరచబడుతుంది. ఎందుకు అనంటే అది ఫలిస్తుంది కాబట్టి. అదే విధముగా దేవుడు మనలను
ఫలములు ఇచ్చే జీవముగా నియమించాడు. మనము ఫలభరితంగా మనము జీవించాలనేది దేవుని యొక్క కోరిక ఉన్నది. శూన్యమైన జీవితముగా మన జీవితం ఉండకూడదు. ఏమీ కూడా ఎవరికి ఉపయోగం లేకుండా, ఏమీ కూడా మనము చేయని వారిగా మనం ఉండడం అనేది దేవుని యొక్క చిత్తము కానే కాదు. ఫలభరితమైన జీవితము మనము క్రీస్తులో ఉండి మనము జీవించే వారిగా మనం ఉండాలి. మన జీవితము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక ఉన్నది. ఫలభరితమైన జీవితము దేనికి సాదృశ్యంగా ఉందంటే, మనము క్రీస్తులో నాటబడి ఉన్నాము అనే దానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఫలభరితమైన జీవితాన్ని జీవించాలి. యేసు ప్రభువారు చక్కటి ఉపమానము ఒకటి విధంగా చెప్పారు. ఆ విషయాలు మనం చదువుదాం. లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు ఈ విధంగా ఉంది. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజురపు చెట్టున పండ్లు వెదుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. లూక్ చాప్టర్ 13 verse 6 through 9. He also spoke this parable. A certain man had a fig tree planted in his vineyard, and he came seeking fruit on it and found none. Then he said to the keeper of his vineyard, Look, for 3 years I have come seeking fruit on this fig tree and find none. Cut it down. Why does it use up the ground? And he answered and said to him, Sir, let it alone this year also, until I dig around it and fertilize it. And if it bears fruit, well. But if not, after that you can cut it down. ఈ ఉపమానములో ఒక ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది. ఆ అంజూరపు చెట్టుకు ఫలములు ఏమాత్రము కూడా లేవు. దాని యజమాని 3 సంవత్సరాలుగా వచ్చి ఫలములు తిందామని ఎంత ప్రయత్నం చేసినా చూసినా కానీ ఒక్క ఫలము కూడా దొరకలేదు. అందుకే ఆ తోటమాలిని పిలిచి, ఇది ఎందుకు ఇక్కడ ఉంది? దీన్ని నరికించి వేయచ్చు కదా. ఇది ఉండడాన్ని బట్టి భూమిలో ఈ స్థలము వ్యర్థమైపోతుంది ఆయన పలికినప్పుడు, తోటమాలి, అయ్యా, మరొక్క సంవత్సరం అవకాశం ఇవ్వండి, దాని చుట్టూ కూడా నేను సరి చేస్తాను, దాని చుట్టూ కూడా నేను త్రవ్వి ఇంకా ఎరువేసి అది ఫలించేటట్లుగా నేను చూస్తాను, ఇంకో ఒక్క ఏడాది గడువు దానికి ఇవ్వండి అని బతుమాలుతున్నాడు. సరే, నీ ఇష్టము. ఆ తర్వాత దాన్ని నీవు నరికివేయచ్చని తోటమాలి అన్నాడు. ఈ తోటమాలి యేసు ప్రభువారు. ఆయన మన ఎడల చూపుతున్నటువంటి దయ అయినది. ద్రాక్ష తోటలో అంజురపు చెట్టు వలె అన్యులుగా మనము చేర్చబడి ఉన్నాం. మనము ఫలించాలనేది దేవుని యొక్క కోరిక ఉన్నది. అయితే ఎలా ఫలిస్తామో, ఆయనలో నిలిచి ఉంటే ఫలిస్తామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మొదటి మాట అబాయిడ్, ఆయనలో నిలిచి ఉన్నటువంటి వారిగా ఉండాలి. ఫలభరితమైనటువంటి జీవితము క్రీస్తులో నిలిచి ఉండటం వలన కలుగుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలు. నాయందు నిలిచియుండి మీయందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నాయందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుందునో, నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఇదే వచనాన్ని మనం ఇందాక చదివాం. దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేము. మనము ఆయనలో నిలిచి ఉండాలి, ఆయన మనలో నిలిచి ఉండాలి. అప్పుడు మనము ఫలించే వారిగా ఉంటాము. ఏ కొమ్మయు తనంతట తాను ఫలించలేదు. ఫలించాలి అనంటే మన శ్రమ వలన కాదు, కానీ యేసు ప్రభుతో కలిసి ఆయనతో సంబంధం కలిగి ఉంటే మనము ఫలించగలము. యోసేపు జీవితంలో దేవుడు యోసేపును అధికంగా ఆశీర్వదించాడు, ఫలభరితంగా చేశాడు.
సవాళ్ళు వచ్చినాయి, శోధనలు ఎదురైనాయి, అయినా సరే ఫలభరితమైనటువంటి జీవితాన్ని యోసేపుకు దేవుడు అనుగ్రహించాడు. ఎవరైతే దేవునితో సంబంధం కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా ఫలిస్తారు. ఆదికాండము 39వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుదాం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై యుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడై ఉండెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి అతనుకు కలిగినదంతయు అతని చేత కప్పగించెను. ఆమేన్. చూడండి, బానిసగా ఉన్నాడు, సేవకుడిగా ఉన్నాడు, పనివాడిగా ఉన్నాడు, కానీ దేవునితో సంబంధం కలిగి ఉన్నందుకు అతడు చేయనదంతయు సఫలమయ్యేటట్లుగా దేవుడు చేశాడు. అతను ఏది చేస్తున్నప్పటికీ ఫలభరితమైనటువంటి జీవితాన్ని యోసేపుకు దేవుడు దయచేస్తాడు. క్రీస్తులో నిలిచి ఉంటే, ఆయనతో నిరంతర సంబంధం మనకు కలిగి ఉన్నట్లయితే, మనము వాక్యమును నిలిచి ఉండడాన్ని బట్టి, వాక్యము మనలో ఉండడాన్ని బట్టి, మనము ఆయన చిత్త ప్రకారంగా జీవించడాన్ని బట్టి మనము చేసేదంతా కూడా దేవుడు సఫలంగా మార్చివేస్తాడు. ఆయనకు సమీపంగా మనం ఉండాలి, ఆత్మీయంగా మనం జీవించాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేసేటువంటి వాడిగా ఉంటాడు. మనము ఖచ్చితంగా ఫలిస్తాము. మొదటి మాట, ఆయనలో నిలిచి ఉండాలి. ఆయన మనలో నిలిచి ఉండేటట్లుగా మనము చూసుకున్నప్పుడు మనం ఫలిస్తాము. రెండో మాట, నిజమైన వాస్తవికత బయటపడుతుంది. నిజముగా మనం ఎలాగ ఫలిస్తామనంటే దేవుని యొక్క మాటలు మనం చూద్దాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 17-18 వచనం. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలము ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. దేవుడు మనలను మంచి వృక్షములుగా, మంచి చెట్లుగా చేశాడు. మంచి ఫలములు చెడు ఫలములను ఫలించకూడదు. చెడు చెట్టు మంచి ఫలములను ఫలింపలేదు. కాబట్టి మనందరము కూడా దేవుని ద్వారా మంచిగా చేయబడ్డాం. మంచి వారిగా ఉన్నటువంటి మనము మంచి ఫలములు ఫలించేటట్లుగా ఉండాలి. ఏమిటి మంచి ఫలములు? నిజమైన ఫలభరితమైనటువంటి జీవితము ఏంటంటే హృదయం యొక్క మార్పు, మరియు ప్రతి దినము కూడా మన ప్రవర్తనలో గొప్ప పరివర్తన జరగాలి. మన బిహేవియర్ అనేది దేవుని స్వారూప్యంలో, దేవుని పోలికగా మారుతూ ఉన్నట్లుగా మనం ఉండాలి. ఇది మంచి విషయము. నిజమైనటువంటి స్వభావము మన నుండి బయటికి రావాలి. అందుకే ఆత్మ ఫలములు కలిగి మనము జీవిస్తాము, మనం వర్ధిల్లుతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాలు చదువుదాం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధముగా నియమమేమియూ లేదు. Galatians chapter 5 verse 22 and 23. But the fruit of the Spirit is love, joy, peace, long-suffering, kindness, goodness, faithfulness, gentleness, self-control. Against such there is no law. దేవుడు మనలను ప్రతి మంచి క్రియలలో ఫలించడానికి, ఫలములు ఇవ్వడానికి దేవుడు మనల్ని పిలిచాడు. గాడ్ కాల్స్ us టు బేర్ ఫ్రూట్ ఇన్ ఎవ్రీ గుడ్ వర్క్. అన్ని విషయాల్లో, సత్క్రియలలో మనము చక్కగా ఫలించాలనేది దేవుని యొక్క కోరిక. ఆత్మ ఫలములు కలిగి మనము జీవించాలి. మన జీవితం అంతటిలో కూడా దేవుని యొక్క ఫలముల ద్వారా మనము ఫలిస్తూ దేవునికి అత్యంత ప్రేమగా ఉండాలి. ఇది నిజమైన వాస్తవమైనటువంటి విధానంలో మనం ఎదగడం, ఫలించడం అని మనం అర్థం చేసుకోవాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-12 వచనాలు మనం చదువుదాం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన
పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము. చూడండి, అన్ని విషయములలో మీరు ఫలభరితంగా జీవించాలి, అన్ని విషయములలో దేవునికి తగినట్లుగా నడుచుకోవాలి, అటు విధానంలో మీరు జీవించాలి అని నేను కోరుతున్నాను, నేను ప్రార్థన చేస్తున్నానని భక్తుడు అంటూ ఉన్నాడు. స్వభావములో ఫలము కలిగి మనం జీవించాలి, ప్రవర్తనలో ఫలము కలిగి జీవించాలి, సాక్ష్యములో ఫలములు కలిగి మనము జీవించాలి. మనలో క్రీస్తు స్వభావాన్ని ప్రతిబింబించే విధముగా, క్రీస్తు యొక్క సారూప్యమును కలిగి క్రీస్తును మన జీవితంలో కనపరిచే విధముగా మనము ఫలిస్తూ మనం ముందుకు సాగేటువంటి వారిగా ఉండాలి. మన మాటలో, మన క్రియల్లో దేవుని మహిమపరిచే విధముగా మన జీవితాన్ని మనము జీవించాలి. మన జీవితము ఇతరులకు క్రీస్తు వైపు ఆకర్షించే విధముగా మనం ఉండాలి. ఇలాగ మనం ఫలించేటప్పుడు, ఇలాగ మనము ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుని నామాన్ని మహింపరిచేవారిగా మనం ఉండాలి. ఇది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఫలములు ఫలించట, ఫలభరితమైన జీవితము కలిగి ఉండుట అనేది దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చడం అని మనం అర్థం చేసుకోవాలి. మన చేతులు చేసే మంచి పని ఆయన కృపను ప్రత్యక్షపరుస్తుందని తలంచి ఆత్మ ఫలములు కలిగి దేవునికి ప్రియముగా, యోగ్యులుగా మనం నడుచుకునే వారిగా ఉండాలి. దానియేలు తన స్నేహితులు బబులోను దేశంలో చెరపట్టబడిన వారిగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. అయినా సరే వారు దేవుని నామ మహిమార్థమై వారు కట్టుబడి, వారు దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని, వారు దేవుని కొరకు ఒక స్టాండ్ తీసుకొని వారు దేవుని కొరకు జీవిస్తున్నందున వారు చెప్పారు, రాజు బల్ల మీద నుండి వచ్చే ఆహారము మాకు వద్దు, రాజు తాగుతున్నటువంటి ద్రాక్షరసము మాకు వద్దు, శాకధాన్యాలే మాకు ఇవ్వండి అని అడిగి వారు కోరి వారు తీసుకున్నారు. దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వారిగా ఉన్నారు. కావున వారు ఫలభరితంగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 17 అలాగే 20 వచనం మనం చూస్తే, దేవుడు ఆ నలుగురికి జ్ఞానమును, పరిజ్ఞానమును, వివేకమును అనుగ్రహించెను. రాజు వారితో మాట్లాడినప్పుడు వారి లాంటి వారు ఎవరూ కనబడలేదు. రాజు వారిని పరీక్షించిన ప్రతి విషయంలో వారు తన రాజ్యములోని మంత్రుల కన్నా, జ్ఞానుల కన్నా 10 రెట్లు మెరుగైన వారిగా ఉన్నారు. ఆమేన్. వారి రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానుల కంటే, మంత్రుల కంటే ఈ బిడ్డలు దేవుని కొరకు వారు నిర్ణయం తీసుకొని పరిశుద్ధతను కాపాడుకున్నట్టుకు నిర్ణయం తీసుకున్నటువంటి వారు 10 రెట్లు ఎంతో మెరుగుగా ఉన్నారు. అలాంటి వారు మరిక లేరు అని రాజు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, దేవుని కొరకు మంచి ఫలములు ఫలించేవారిగా ఉండాలి. ఆయన దృష్టిలో ఆయనకు ప్రియముగా మనము జీవించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనము ఫలభరితంగా జీవించడానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. స్థలము లేదా పరిస్థితులు మనము ఫలించాలా లేదా అని నిర్ణయించవు, కానీ స్థలం ఏదైనా, పరిస్థితులు ఏదైనా మనము యేసులో నిలిచి ఉంటే మనము ఫలభరితంగా జీవిస్తాము. దానియేలు బబులోనులో ఉండి కూడా ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించాడు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దానియేలులో ఏదో ఒక తప్పు పట్టుకుందామని ఎంత ప్రయత్నం చేసినా ఆయనలో ఒక తప్పు కూడా ఎవరూ పట్టుకోలేకపోయారని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పరిస్థితులను బట్టి నేను ఎలాగున్నాను, కఠినమైనటువంటి పరిస్థితులు కాబట్టి నేను ఫలించలేకపోతున్నాను అని చెప్పడం కాదు. స్థలం ఏదైనా, పరిస్థితులు ఏదైనా యేసులో మనం నిలిచి ఉంటే, ఆయన మనలో ఉంటే మనము ఫలిస్తాము. బయట పరిస్థితులతో మనకు సంబంధం లేదు. మనము ఆయనకు చెందినటువంటి వారము. ఫలభరితమైన జీవితము జీవించడం అనేది మనకు స్వాస్థ్యముగా ఇవ్వబడింది. ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనమందరము కూడా ఫలిస్తూ ఆయన నామ మహిమార్థమై జీవించేవారిగా ముందుకు సాగిపోవాలి. ఎలాగుంటామనంటే, మూడవది సమృద్ధియు మరియు ఎల్లప్పుడూ ఫలించేవారిగా దేవుడు మనల్ని చేస్తాడు. ఆయనలో మనం నిలిచి ఉండాలండి. ఆయనలోనే మనము జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా
ఖచ్చితంగా ఎల్లవెల్లలా అన్ని పరిస్థితుల్లో మనము ఫలించేవారిగా ఉంటాము. ఫ్రూట్ఫుల్ లైఫ్ మల్టిప్లైస్ అండ్ లాస్ట్ ఫర్ ఇటర్నిటీ. వీఆర్ చోజన్ టు బేర్ ఫ్రూట్ దట్ విల్ లాస్ట్. మనము ఫలించాలి, మన ఫలము నిలిచి ఉండాలనేది దేవుని యొక్క కోరిక ఉన్నది. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని. జాన్ చాప్టర్ 15:16. You did not choose me, but I chose you and appointed you that you should go and bear fruit, that your fruit should remain, that whatever you ask the Father in my name, he may give you. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మీరు నా పేరట తండ్రిని ఏం అడుగుతారో తండ్రి మీకు అది అనుగ్రహించును. అయితే మీరు ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నానని ప్రభు చెప్తున్నాడు. మనము ఫలించాలి, మన ఫలము నిలిచి ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. దేవుని సన్నిధిలో ఈ ఉదయకాల సమయ వాక్యం వింటున్నటువంటి మనమందరము కూడా మనము జీవించడాన్ని బట్టి, మన ఫలభరితమైనటువంటి జీవితాన్ని బట్టి అనేక మందికి ఇది ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. ఫలభరితమైన జీవితాన్ని మనం కలిగి ఉంటే మన ఫలము నిలిచి ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనము నిలిచి ఉండేటువంటి ఫలముగా మనము ఫలించాలి. పౌలు యొక్క పరిచర్య జీవితాన్ని మనం చూస్తే పౌలు పరిచర్య ఈ రోజు కూడా నిలిచి ఉన్నటువంటిదిగా మనం చూస్తున్నాం, ఫలం ఇస్తున్నట్లుగా చూస్తున్నాం. అతని విత్తనములు, సువార్త అనేటువంటి విత్తనాలు అనేక తరములలో పంటగా ఉన్నాయి. మన దేశానికి యేసు ప్రభు శిష్యుడైనటువంటి తోమా గారు ఈ దేశానికి వచ్చి సువార్తను ప్రకటించాడు. ఆయన యొక్క సువార్త నేటికి కూడా మనకు అవి ఆశీర్వాదకరంగా ఉన్నాయి, అది మనకు ఫలభరితంగా ఉన్నాయి. కాబట్టి మనము ఫలించాలి, మన ఫలము నిలిచి ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి ఆయనలో నిలిచి ఉండి అన్ని వేళలా అన్ని పరిస్థితుల్లో ఎల్లప్పుడూ కూడా ఫలభరితమైన జీవితాన్ని జీవిద్దాము. ఆత్మ ఫలములు కలిగి మనము జీవిస్తూ ముందుకు సాగుదాం. పౌలు విత్తినటువంటి సువార్త విత్తనము తరతరములకు ఫలములు ఇచ్చేదిగా ఉన్నట్లుగా మనం కూడా సువార్త పనిని చేద్దాము. దేవుని కొరకు అనేక మందిని సంపాదిస్తాము. ఫలభరితంగా మీరు, నేను, మనమందరం కూడా జీవిస్తాము. ఇది దేవుని యొక్క చిత్తమై ఉన్నది, దేవుని ఉద్దేశమై ఉన్నది. అన్ని వేళలా అన్ని పరిస్థితుల్లో ఫలభరితంగా మనము జీవించేవారుగా మారిపోదాము. ఆయన నుండి వేరుగా మనముండి ఏమీ చేయలేం. ఆయనలో ఉంటూ, యేసు ప్రభులో ఉండి మనము ఏదైనా చేయగలము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనలో నిలిచి ఉందాము, ఆయన మనలో నివసించేటట్లుగా మనం చేసుకొని ఫలభరితమైన జీవితాన్ని మీరు, నేను, మనమందరము కూడా జీవిద్దాము. దేవుడు అట్టి విధానంలో మనందరినీ దీవించునుగాక. ఆమేన్. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నా. మరొక నూతన వారము, ఉదయకాల సమయము మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఫలభరితమైన జీవితాన్ని మేము జీవించుటకు సహాయం దయచేయండి. గొప్ప రాజా నీకు వందనాలు. నీలో నిలిచి ఉండుటకు సహాయం దయచేయండి దేవా. ఆత్మ ఫలములు కలిగి మేము ఫలించుటకు సహాయం దయచేయండి దేవా. తండ్రి నీకు వందనాలు. నీకు యోగ్యకరముగా మేము అన్ని విషయాల్లోనైనా ప్రభువా మేము నడుచుకున్నట్లు సహాయం దయచేయండి. ఎల్లవేళలా అన్ని పరిస్థితుల్లో ఫలించేవారిగా మమ్మల్ని పూర్తిగా చేయమని అడుగుతున్నాం. ఫలింపని అంజురపు చెట్టు వలె మా జీవితం ఉండకూడదయ్యా దేవా. మేము నిశ్చయముగా నీవు మా ఎడల కృప చూపుతున్నావు, మేము ఫలించువారిగా ఉండుటకు సహాయం దయచేయండి. శ్రేష్టమైన నీ మాటలు బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఎండిన ప్రతి స్థితి కూడా తిరిగి చిగురింప చేయడానికి, మేము ఫలించుటకు నీ సహాయము మాకు దయచేయండి. మేము ఫలించడం అనేది నీ ఉద్దేశము, నీ చిత్తం అని మీరు మాతో మాట్లాడుతున్నారు. అన్ని విషయాలలో, అన్ని పరిస్థితులలో మేము ఫలించదము గాక అని ప్రకటిస్తూ ఉన్నాను. గొప్ప రాజా నీకు వందనాలు. సంఘ దర్శన నెరవేర్పు కొరకు ప్రార్థన చేస్తున్నాం. రీచ్, రెస్క్యూ, రివైవ్, రిలీజ్ దేవా. ప్రజల్ని తప్పించడానికి, చేరుకోవడానికి, ఉజ్జీవింప చేయడానికి పంపుటకు నీ సహాయము మాకు దయచేయండి. సువార్త విరివిగా ప్రకటించ
దీవించబడుటకు సహాయం దయచేయండి. గొప్ప రాజానికి వందనాలు. ఈ అంత్య దినములలో మేము బహుగా ఫలిస్తూ నీ సువార్త పనిని చేసేవారిగా మేము ఉండుటకు సహాయం దయచేయండి. ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎందరో నశించిపోతున్నారు. ప్రజలు నశించిపోవటం నీ ఉద్దేశము, నీ చిత్తము కాదయ్యా. ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకున్నట్టుకు సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు చక్కటి విశాలమైన స్థలము, మందిరము కొరకు మీరు మాకు దయచేయండి. మేము స్థలమును స్వతంత్రించుకున్నామని పూర్తి విశ్వాసముతో మేము నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా నడుగుము జనములు నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇస్తానని సెలవిచ్చిన దేవా, జనములు మీరు మాకు దయచేయండి, భూమిని మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నా ప్రియ బిడ్డలు దేవా, నాయన ప్రభువా నీకు స్తోత్రం. వారికి గృహము లేని వారిగా వారు ఉన్నట్లయితే యేసు శక్తి గల నామములో వారు గృహము కలిగి ఫలభరితమైనటువంటి జీవితం వారు కలిగి ఉందరుగాక అని ప్రకటిస్తున్నాం. వాహనం లేని వారికి వాహనాలు దయచేయండి. గొప్ప దేవానికి స్తోత్రం. యవన బిడ్డలకు చక్కగా దైవికమైనటువంటి సంబంధాలు కుదిరి ఘనముగా వివాహములు జరుగుటకు సహాయం దయచేయండి. దేవా, సంతానం లేని వారికి సంతానమును అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందులను యేసు శక్తి గల నామములో మీరు ఇప్పుడే కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాను. కోర్టు కేసులను మీరు కొట్టివేయండి. న్యాయం తీర్చుకోవడానికి వందనాలు. వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండండి. అధికమైనటువంటి లాభము నీ బిడ్డలకు దయచేయండి. ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాం. నీ కృపను అనుగ్రహించండి, సహాయం దయచేయండి. రోగముతో బాధపడుతున్నటువంటి వారు, బలహీనులుగా ఉన్నటువంటి వారిని యేసు శక్తి గల నామములో ఇప్పుడే మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరు బలహీనంగా ఉన్నా, ఎవరు రోగంతో బాధపడుతున్నా, గొప్ప దేవానికి స్తోత్రం. నీ అధికారము గల నామములో, నీ శక్తి గల నామములో తండ్రి ఇప్పుడే నీ బిడ్డలను మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు వందనాలు. దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాము. నీ కృపను అనుగ్రహించండి. ప్రతి ఆదివారం జరుగుతున్నటువంటి ఆరాధనలు బట్టి నీకు స్తోత్రం. స్థానికంగా జరుగుతున్న ఆరాధనలు బట్టి, మా బ్రాంచ్ చర్చెస్లో జరుగుతున్న ఆరాధనలు బట్టి నీకు వందనాలు. మొబైల్ చర్చ్లో జరుగుతున్న ఆరాధనలు బట్టి నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. నేను దినాన్న తండ్రి ఎంతో అద్భుతంగా, ఎంతో దీవెనకరంగా మీరు ఆరాధనలన్నీ కూడా జరిగించినందుకై మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. చిన్నపిల్లల మధ్యలో జరుగుతున్న ఆరాధనలు బట్టి నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రం. ప్రతి సోమవారం ఆరాధన టీవీలో వస్తున్నటువంటి టీవీ కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు. ఈరోజు రాత్రి 7 గంటలకు ప్రసారం చేయబడేటువంటి టీవీ కార్యక్రమాన్ని మీరు దీవించండి. అనేక మంది దీవించబడడానికి నీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. లైవ్ గ్రూప్స్ని బట్టి నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రం. ప్రతిరోజు కూడా ఈ విధంగా ప్రార్థన పోరాటంలో మేము పాలుపంపు పొందడానికి నీ వాక్యం వింటూ అనేక మంది కొరకు విజ్ఞాపన చేస్తున్నాను ప్రభు. ముందుకు సాగే కృపను మీరు మాకు దయచేస్తున్నందుకే నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప రాజా నీకు వందనాలు. మాకు ఇచ్చిన దైవజనులను బట్టి నీకు వందనాలు. సహదాసులు బట్టి నీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. మా నెట్వర్కింగ్ చర్చెస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. తెలంగాణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి జిల్లాని మీరు ఆశీర్వదించండి. ఆంధ్రప్రదేశ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి జిల్లాని మీరు దీవించండి. అలాగే భారతదేశం కొరకు, ప్రతి రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాను. సహాయం దయచేయండి. ప్రపంచ దేశాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గొప్ప శాంతి సమాధానం దయచేయండి. గొప్ప రాజా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృపలో మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. గొప్ప రాజా నీకు వందనాలు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా తండ్రి నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయము దేవా, మా దైవజనులు అలాగే మా సంఘ బిడ్డలైన ప్రభువా యెరూషలేము నుంచి తిరిగి వస్తూ ఉండగా వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. క్షేమకరంగా వారు రావడానికి సహాయం దయచేయండి. గొప్ప దేవానికి స్తోత్రం. ఈరోజు ఆయన ప్రభువా నీ బిడ్డలు ఎవరైనా సరే బర్త్డే కానీ యానివర్సరీ కానీ జరుపుకున్నట్లయితే వారు అధికంగా మీరు దీవించండి. నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. సంఘము ద్వారా జరుగుతున్న పరిచర్ల ద్వారా మీరు దీవించండి. JGM యూట్యూబ్ ఛానల్ బట్టి, జాషువా దేవుని యూట్యూబ్ ఛానల్ బట్టి నీకు స్తోత్రం. ఇంకను అనేక మంది ఈ ఛానల్స్ ద్వారా దీవించబడినట్లుగా సహాయం దయచేయండి. దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మేము నీలో నిలిచి ఉండడానికి సహాయం దయచేయండి. దేవా చీకటి నేను ప్రభు ఈ లోక సంబంధమైనటువంటి వాటి అన్నిటిలో నుండి కూడా మమ్మల్ని విడిపించండి. మేము నీలో నిలిచి ఉండి, మీరు నాలో మాలో నిలిచి ఉండి, మేము అన్ని విషయములలో ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుటకు సహాయం దయచేయండి. అట్టి కృప నీ బిడ్డలందరికీ కూడా దయచేయమని, నీ తోడు, నీ నీడ, నీ కృప మీరు మాకు అనుగ్రహించి మీరు ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వారమంతట్లో మీరు తోడుగొనండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతిరోజు కూడా వాక్యములో, ప్రార్థనలో మేము ఎదుగునట్లుగా నీ సహాయం మాకు అనుగ్రహించమని కోరుచు ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని దేవా నీ బిడ్డలు ఎందుకొరకైతే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థనలకు మీరు జవాబు దయచేయమని, మీ నామాన్నే మహింపరచుకోమని కోరుచు యేసు శక్తిగల నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సన్నిధి సహవాసం చెరువును మనకును సకల లోకములను పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని కృపతోడే నడిపించునుగాక, ఆమేన్.
అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. తిరిగి రేపు ఉదయకాల సమయం 5 గంటలకు ప్రార్థనా పోరాటంలో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.